హాయ్ ఫ్రెండ్స్, తాలింపు అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేయండి. తర్వాత ప్యాన్ తీసుకొని కళాయి తీసుకొని వేడి చేసుకోండి. కళాయి కొంచెం వేడవగానే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, ఇందులోకి కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసేయండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం అన్నీ రోస్ట్ అయ్యే వరకు కొంచెం వేయించుతూ ఉండండి. తర్వాత హాఫ్ వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయండి. పసుపు వేసి తిప్పాక కొంచెం పసుపు మగ్గిన తర్వాత అప్పుడు బాగుంటుంది. ఓకే, పసుపు మగ్గిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోండి మొత్తం. ఇంకా మొత్తం అన్నాన్ని మొత్తం కంప్లీట్గా మొత్తం తిప్పేసేయండి. తర్వాత అన్నానికి క్వాంటిటీ తగ్గట్టుగా లెమన్ జ్యూస్ తీసుకోండి. నేను ఇక్కడ 2 లెమన్స్ తీసుకున్నాను అన్నం క్వాంటిటీకి. తీసుకొని కలిపేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే పోపన్నం తయారైపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.